వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అయితే ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం రీసెంట్గా ఎంస్టాక్ గురించి కొన్ని వీడియోస్ చేశాము. అయితే కొంతమంది ఏంటంటే ఎంస్టాక్ ప్లాట్ఫామ్ ఎలా యూజ్ చేయండి అంటున్నారు. సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను ఏంటంటే ఎంస్టాక్ వెబ్ వర్షన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఎలా యూజ్ చేయాలో మీకు ఇందులో చూపించడం జరుగుతుంది. సో మీకు యాప్ అయినా వెబ్ అయినా ఆప్షన్స్ అవన్నీ మోస్ట్లీ సేమ్గానే ఉంటాయి కాబట్టి మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది చూస్తే మీకు యాప్ ఎలా యూజ్ చేయాలో కూడా అర్థమవుతుంది అనమాట. సో ఏ ఫీచర్స్ ఉంటాయి, దేన్ని ఎలా యూజ్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ యూజ్ఫుల్ మనం రెగ్యులర్గా ఏవైతే యూజ్ చేస్తామో వాటి గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అన్నెసెసరీ ఉన్నటువంటి మనకు అవసరం లేదు. ఓకే, సో అయితే ఎంస్టాక్ గురించి తెలుసు కదా. సో మనం ప్రీవియస్గా వీడియోస్ చేసాం. ఎంస్టాక్లో బ్రోకరేజ్ ఛార్జెస్ అనేటువంటిది మనకు ఉండవు అన్నమాట. కంప్లీట్ జీరో. మీరు ఎన్ని ట్రేడ్ చేసినా రోజులో మీకు ఎటువంటి ఛార్జెస్ అనేటువంటివి, బ్రోకరేజ్ ఛార్జెస్ అనేటువంటి ఎలాంటివి కూడా పడవన్నమాట. సో ఈ వీడియో ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూడనట్లయితే ఈ వీడియో చూడండి, ఓకేనా. సో ఎంస్టాక్ సంబంధించి అంతకుముందు కూడా ఒక 2 వీడియోస్ చేశాము. సో అవి కూడా మీరు చూడనట్లయితే సో ఇక్కడ చూడండి, అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది కూడా మనం ఇక్కడ వీడియో చేయడం జరిగింది. సో దీంట్లో ఉండేటువంటి ప్లాన్స్ ఏంటి అనేటువంటిది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో మొత్తానికి ఈ 3 వీడియోస్ ప్రీవియస్గా మనం ఎంస్టాక్కి సంబంధించి అయితే చేసామన్నమాట. ఇది 4th వీడియో ఎంస్టాక్కి సంబంధించి. సో మనకి జీరోదా అప్స్టాక్స్ ఎలాగో ఎంస్టాక్ ఒక మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో దీంట్లో మనకి ఏంటంటే బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవు. మనం ట్రేడ్ చేస్తే 50-60 రూపీస్ పడుతుంది కదా. మీరు సింగిల్ లాట్ ఆప్షన్ ట్రేడింగ్లో చేసినా సరే, మీరు ఒకవేళ ఈక్విటీలో చేసినా ఏదైతే మీకు 50-60 రూపీస్ పడుతుందో ఆ ఛార్జెస్ అనేటువంటిది ఇందులో పడవన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఎంస్టాక్ని దేనికోసం యూజ్ చేస్తాం మనం? ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉండగా ఎంస్టాక్ని ఎందుకు చెప్తున్నామంటే బ్రోకరేజ్ అనేటువంటిది జీరో ఇందులో. ఆ పాయింట్ గుర్తుండాలండి, చార్ట్ కోసం కాదండి, ఓకేనా. సో మనకి చార్ట్ కొంత డిలే ఉంటుంది. ఎంస్టాక్లో ఏంటంటే చార్ట్ కొంత డిలే ఉంటుంది. సో చార్ట్ అయితే కనుక మీకు ఫ్రీగా ట్రేడింగ్ వ్యూ వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ చార్ట్ యూజ్ చేసుకోండి, ఓకేనా. సో మీకు చార్ట్ అనాలిసిస్లు అదంతా కూడా ఇందులో యూజ్ చేసుకోండి. ట్రేడింగ్ మాత్రం ఎంస్టాక్లో చేయడం వల్ల ఏంటంటే మీకు ఏదైతే ట్రేడింగ్లో మీరు జీరోదా కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో మీకు ఏదైతే ఛార్జెస్ పడుతున్నాయో ఆ ఛార్జెస్ అనేటువంటిది ఎంస్టాక్లో పడవు. ఆ ఛార్జెస్ పడట్లేవు అంటే మీకు ఈజీగా నెలకి 2-3 వేలు, చిన్న క్యాపిటల్ వాళ్ళకైనా సరే 2-3 వేలు సేఫ్ అన్నమాట. సో అంటే మీకు ఇయర్లీ వచ్చేసరికి 24,000 నుంచి 30-40,000 వరకు మీకు బ్రోకరేజ్ ఛార్జెసే మీకు సేవ్ అవుతాయి అన్నమాట ఎంస్టాక్లో ట్రేడ్ చేయడం ద్వారా. ఓకే, సో ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారో స్టాక్లో కానీ ఆప్షన్స్లో కానీ వాళ్ళకి కంపల్సరీగా దీనివల్ల యూజ్ ఉంటుంది. సో ఇక్కడ మీ బ్రౌజర్లో జస్ట్ ఎంస్టాక్ అని గూగుల్ క్రోమ్లో అలా మీరు ఏది చేస్తే అది ఎంస్టాక్ అని ఇలా ఎంటర్ చేయగానే మీకు ఇలా ఒకటి ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ కర్సర్ చూడండి మీరు ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అయింది కదా మనకి ఇలా. సో మనం ఫస్ట్ ఓపెన్ చేసింది ఇది, నెక్స్ట్ ట్యాబ్లో ఇలా ఓపెన్ అయింది. ఈ ట్యాబ్తో మనకి అవసరం లేదు. ఓకే, సో కాబట్టి దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో దీంట్లో మనం లాగిన్ అవ్వాలి. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే బుక్ మార్క్ చేసుకోండి. బుక్ మార్క్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఊరికే ఇదంతా ప్రాసెస్ కాకుండా మీకు డైరెక్ట్ బుక్ మార్క్స్లో ఉంటుంది, దాని నుంచి వచ్చేయచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ లాగిన్, ఇక్కడ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీకు క్లయింట్ ఐడి ఉంటుంది కదా, క్లయింట్ ఐడి కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చేయచ్చు, మీ పాస్వర్డ్ ఆ 2 ఇచ్చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీరు అకౌంట్లోకి లాగిన్ అవుతారనమాట. సో నేను ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తాను. మొబైల్ నెంబర్ కానీ మీ క్లయింట్ ఐడి కానీ ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు ఇలా 2 ఫ్యాక్టర్ మీరు ఎనేబుల్ చేసి ఉంటే కనుక 2 ఫ్యాక్టర్ కూడా అడుగుతుంది అనమాట. మీ మొబైల్కి చిన్న కోడ్ లాగా వస్తుంది కదా, సో దాన్ని ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఇన్ని బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో ఎలాగైతే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఎలాగైతే మీకు రిస్క్ డిస్క్లోజర్ చూపిస్తుందో సో దీంట్లో కూడా అలాగే చూపిస్తుంది. సో యాజ్ యూజువల్. ఓకే, సో ఇలా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఎంస్టాక్. ఓకే, సో ఇందులో ఒక్కొక్క ఫీచర్ గురించి చూద్దామండి. దీంట్లో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ వాచ్ లిస్ట్ అని, ఆర్డర్స్ అని, పొజిషన్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. మనకి ఏదైతే యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయో అంటే మనం రెగ్యులర్గా ఏవైతే యూజ్ చేస్తామో వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు టోటల్ అసెట్స్ అని ఇలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈక్విటీ అని, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అని, క్యాష్ అని ఇలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈక్విటీ అంటే ఇన్ కేస్ మీరు కనుక ఒకవేళ ఎంస్టాక్ ద్వారా ఏదైనా స్టాక్లో, ఓకే, కొన్ని స్టాక్స్లో ఏదైనా హోల్డింగ్ కోసం మీరు పర్చేజ్ చేశారనుకోండి. ఓకే, సో దాటి ఎంత వాల్యూ చేసేటువంటి, సపోజ్ ఒక 50,000 వాల్యూ చేసేటువంటి స్టాక్స్ మీరు హోల్డింగ్స్లో ఉంచుకున్నట్లయితే అవి ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఈక్విటీ దగ్గర.
అలాగే ఎంస్టాక్ ద్వారా మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకే, సో వేరే అదర్ ప్లాట్ఫామ్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ చూపించదండి. ఎంస్టాక్ ద్వారా మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ కేసు ఇన్వెస్ట్ చేస్తే కనుక అవి ఎంత ఉన్నది, దాని వాల్యూ ఏంటి అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రెండు కాకుండా ఏంటంటే క్యాష్ రూపంలో మనం ట్రేడింగ్ చేయడానికి డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే అమౌంట్ క్యాష్ రూపంలో ఉంటుందో సో అది ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఈ మూడు కలిపి మనకి ఇక్కడ టోటల్ అసెట్స్లో కనిపించడం జరుగుతుంది. ఓకే, సో అర్థమైందా? ఈ మూడు కలిపి ఇక్కడ టోటల్లో కనిపిస్తుంది అనమాట. ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ క్యాష్ రూపంలో ఈ మూడు కలిపి ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓన్లీ క్యాష్ ఎంత ఉందో తెలియాలి అంటే ఇదన్నమాట. క్యాష్ ఎంత ఉందంటే ఇది. ఓకే, సో ఇది క్లియర్ కదా ఈ విషయంలో. దీంట్లో చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మీకు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. మీకు ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండియా విక్స్ ఇట్లా మనకు కొన్ని వాచ్ లిస్ట్లో నేను యాడ్ చేసినవి కనిపిస్తుంది కదా. సో ఈ విషయాన్ని పక్కకు పెట్టేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. సో దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేటువంటిది మీకు స్పెషల్ ఫీచర్స్ అదర్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో లేకుండా, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ కూడా కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ చూడండి కీ ఇండైసెస్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కీ ఇండైసెస్ అని. సో ఇక్కడ మెయిన్ ఇండైసెస్ ఏవైతే ఉంటాయో మనకు అవన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఏవైతే మనకు మెయిన్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా. సో ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అన్నీ ఇక్కడ చూడండి. వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ 100, 200. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఉన్నాయో నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఇన్ఫ్రా, ఓకే, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ కమోడిటీస్తో సహా, ఓకే, నిఫ్టీ ఆటో. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏదైనా ట్రేడింగ్ చేసేటప్పుడు ముందుగా మిగిలినటువంటి ఇప్పుడు నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు, లేదంటే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు. సో మిగిలినటువంటి మిడ్ క్యాప్ ఎలా ఉంది, సో లేదంటే నిఫ్టీ ఎలా ఉంది, ఓకే, సో మనకి ఏదైతే ఫిన్ నిఫ్టీ ఉంటుందో అది ఎలా ఉంది, ఇప్పుడు ఇది ఒకటి పాజిటివ్గా ఉండి ఒకటి నెగిటివ్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, మిగిలినటువంటి ఇండెక్స్ ఏదైతే ఉన్నాయో మేజర్ ఇండెక్స్ ఇప్పుడు ఎనర్జీకి సంబంధించింది కానీ, ఫార్మాకి సంబంధించింది కానీ, ఎఫ్ఎంసీజీకి సంబంధించినవి కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం డైరెక్ట్గా ఇక్కడే చూసుకోవచ్చు. సో అది ఒక బెనిఫిట్ అన్నమాట. సో మనకు రిమైనింగ్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో ఇలా ఉండదు. మీరు కావాలంటే మాన్యువల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. బట్ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వాళ్ళే బై డిఫాల్ట్గా ఇస్తారన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్గా చెప్పవచ్చు అండి. డెఫినెట్లీ ఇది యూస్ఫుల్ అన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. సో ఇప్పుడు బ్యాక్ వద్దామండి. సో బ్యాక్ వచ్చాం. ఇప్పుడు మనం కీ ఇండైసెస్ గురించి కదా మనం ఇప్పుడు డిస్కస్ చేసింది, ఇది కీ ఇండైసెస్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ యూస్ఫుల్ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇక్కడ గ్లోబల్ ఇండైసెస్ ఇదండి. ఓకే, గ్లోబల్ ఇండైసెస్ అంటే మనకి రిమైనింగ్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని ఇండైసెస్ ఇప్పుడు చైనా కానీ, యూఎస్ కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేటువంటిది ఇక్కడే చూసుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ అంటే ఇది మనదే అండి. ఓకే, దీన్ని ఒకప్పుడు మనం ఎస్జిఎక్స్ నిఫ్టీగా పిలిచేది. ఓకే, డౌ జోన్స్, నాస్డాక్, S&P ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు వ్యూ ఆల్ అని ఉంది కదా, ఈ వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే గ్లోబల్గా ఉన్నటువంటి మెయిన్ ఇండెక్స్లు అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. హ్యాంగ్సెంగ్ అనేటువంటిది చైనాకి సంబంధించినటువంటిది, నిక్కీ జపాన్ సంబంధించినటువంటిది, నాస్డాక్ యూఎస్కి సంబంధించినటువంటిది, ఓకే, డౌ జోన్స్ కూడా యూఎస్ సంబంధించినట్టు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది డైరెక్ట్గా మనం ఇక్కడే చూడొచ్చు అన్నమాట. లైవ్గా ఇక్కడే చూడొచ్చు. ఓకే, జనరల్గా మీరు వేరే ప్లాట్ఫామ్స్లో ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఏం చేస్తారు, జనరల్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయడం కానీ, లేదంటే మనీ కంట్రోల్ యూజ్ చేయడం కానీ, అదర్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ పైన డిపెండ్ అవుతారు కదా. ఆ అవసరం ఇక్కడ ఉండదన్నమాట. ఎంస్టాక్లో మనకు డైరెక్ట్గా ఇవన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి. సో ఇది చాలా మంచి ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట, మంచి ఫీచర్ అని చెప్పొచ్చు మనకు. ఓకేనా, సో మీకు కావాలంటే ఇంకా కొంచెం మీకు ఇందులో డెప్త్గా కావాలంటే 52 వీక్స్ హై అండ్ 52 వీక్స్ లో దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ లిస్ట్ కావాలన్నా కూడా మీరు వీటిపైన క్లిక్ చేస్తే మీకు వాటి లిస్ట్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. ఓకే, సో మనం మాన్యువల్గా చెక్ చేయడం కాకుండా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ 52 వీక్స్ హై దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ ఏంటి అనేటువంటి సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్, M&M, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, JSW స్టీల్. సో ఇవన్నీ కూడా 52 వీక్స్ హై దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ అన్నమాట. సో 52 వీక్స్ లో దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ ఇక్కడ కనిపిస్తాయి. అంటే మీకు ఎంత హెల్ప్ అవుతుంది అనేటువంటిది చూడండి. అన్నీ కూడా వాళ్ళు రెడీమేడ్గా ఇక్కడే మనకి ఎంస్టాక్లోనే కనిపిస్తుంది. సో మనం ఇన్ని రోజులు మనం వీడియోస్లో ఎంతసేపటికి మనం బ్రోకరేజ్ గురించే చెప్పాం, కానీ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మనకి గ్లోబల్గా ఉన్నటువంటి ఇండైసెస్ చూసుకోవచ్చు. ఓకే, సో అలాగే మనకి అన్ని మెయిన్ ఇండెక్సెస్ చూసుకోవచ్చు. అలాగే 52 వీక్స్ హై దగ్గర ఉన్నటువంటి, 52 వీక్స్ లో దగ్గర ఉన్నటువంటి
ఓకే, టాప్ గెయినర్స్, లూజర్స్ బై వాల్యూమ్. చాలామంది బాగా వాల్యూమ్ క్రియేట్ అయినటువంటి స్టాక్స్ ఏంటి అనేటువంటిది చాలామంది చెక్ చేస్తుంటారు. చూడండి ఇక్కడ రెడీగా ఉంటుందండి. ఓకే, అర్థమవుతుంది ఇది ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి అనేటువంటిది ఎం స్టాక్లో. ఓకే, సో మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వెళ్దామండి. సో మనం ఈ రెండు డిస్కస్ చేసాం. కీ ఇండైసెస్ ఒకటి అయిపోయింది, గ్లోబల్ ఇండైసెస్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి చూడండి, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ యాక్టివిటీస్. మనకు సో జనరల్గా ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ యాక్టివిటీ ఎక్కడ చెక్ చేయాలని చాలామంది అడుగుతుంటారు. ఓకే, ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఈరోజు నెట్ బైలో ఉన్నారా, నెట్ సెల్లో ఉన్నారా ఏంటి అనేటువంటిది అడుగుతుంటారు కదా. సో ఇక్కడ ఎస్టర్డే అంటే ఈరోజు మీరు మార్కెట్లో ఉన్నట్లయితే నిన్నటిది చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మంత్ మొత్తం సపోజ్ ఇప్పుడు మనం సెప్టెంబర్ మంత్లో ఉన్నాం కదా, సెప్టెంబర్ 1 నుంచి ఈ రోజు వరకు ఎవరు ఎంతలో ఉన్నారు అంటే ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు, డిఐఎస్ ఎంత అంటే సెల్ చేశారా బై చేశారా అనేటువంటిది క్లియర్గా ఉంటుంది. ఇయర్ మొత్తంది కావాలంటే దీనిపైన క్లిక్ చేస్తే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఎఫ్ఐఎస్ చూడండి 404 crores అనేటువంటిది వీళ్ళు ఎఫ్ఐఎస్ వాళ్ళు బై చేశారనమాట నిన్న. అలాగే డిఐఎస్ వచ్చేసరికి 1022 crores బై చేశారు. ఇక్కడ గ్రీన్లో కనపడుతుందంటే బై చేసినట్టు, రెడ్లో ఉంటే సెల్ చేసినట్టు. ఓకేనా, సో నెట్ అంటే ఎఫ్ఐఎస్ ఏదైతే బై చేశారో అలాగే డిఐఎస్ ఏదైతే బై చేశారో ఆ రెండు కలిపితే మనకు 1427 crores అనేటువంటిది ఎస్టర్డే వాల్యూ చేసేది వాళ్ళ స్టాక్స్ అనేటువంటిది బై చేశారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ క్లియర్గా అర్థమైందా. సో ఇక్కడ మీరు కొంచెం కిందికి వస్తే ఇక్కడ కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, మీకు టాప్ గెయినర్స్ అలాగే ఇక్కడ లూజర్స్ పైన క్లిక్ చేస్తే కనుక ఈరోజు లూజర్స్ ఏంటి అనేటువంటిది కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వాచ్ లిస్ట్ పైకి వెళ్దామండి. ఇక్కడ ఓకే, ఫస్ట్ ఫీచర్ అయినటువంటి వాచ్ లిస్ట్ అంటే మీకు ఆల్రెడీ వేరే ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది వాచ్ లిస్ట్ అంటే. సో ఇక్కడ మనకి ఇక్కడ 7 వాచ్ లిస్ట్ ఇచ్చారండి. 1 2 3 4 5 6 7 వాచ్ లిస్ట్ ఇచ్చారు. ఒక్కొక్క వాచ్ లిస్ట్లో మనకి ఎన్ని ఉంటాయి, 50 స్టాక్స్ అనేటువంటిది. మనం ఇక్కడ ఏదైనా స్టాక్స్ అయినా సరే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నట్లయితే ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఆప్షన్ కాంట్రాక్ట్ అనేటువంటిది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను 1 2 3 4 5 ఏదైనా సరే సపోజ్ మీరు ఒకవేళ ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ యాడ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏం చేస్తారు, యాక్సిస్ బ్యాంక్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇలా యాక్సిస్ బ్యాంక్ అని టైప్ చేస్తే మనకి ఇలా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు యాక్సిస్ బ్యాంక్ ఎన్ఏసి అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ దీన్ని మనం డైరెక్ట్గా మీరు బై చేయాలనుకుంటే ఇక్కడే బై చేయొచ్చు, సెల్ చేయాలనుకుంటే సెల్ చేయొచ్చు. ఇక్కడ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చినా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినా సరే మనకి ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చినా సరిపోతుంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ మనకు వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోయింది, ఇక్కడ కనిపిస్తుంది కదా యాక్సిస్ బ్యాంక్ అనేటువంటిది ఇక్కడ యాడ్ అయిపోయింది. అంటే మీకు ఏ స్టాక్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాచ్ లిస్ట్లో మీరు అదర్ ప్లాట్ఫామ్స్లో ఎలా యూజ్ చేస్తారో సో దీనిలో కూడా అలాగే ఇక్కడ సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తే దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ మీకు వాచ్ లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు బై చేయొచ్చు, అదే స్టాక్ని సెల్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా, సో మీరు కావాలంటే వీటిని తీసేయచ్చు. ఓకే, సో ఇక్కడ రిలయన్స్ ఉంది, ఇది తీసేయాలనుకుంటున్నారు, ఇక్కడ డిలీట్ సింబల్ పైన క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు వాచ్ లిస్ట్ అనేటువంటిది క్లియర్ అయిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆర్డర్స్ అని ఉంది కదా, సో ఆర్డర్స్ అన్నమాట. ఓకే, సో ఆర్డర్స్, సో దీని గురించి డిస్కస్ చేద్దామండి. సో వీడియో కొంత లెంతీ అవ్వచ్చండి, సో అందరికీ అర్థం కావాలన్న ఉద్దేశంతో స్లోగా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఇక్కడ ఆర్డర్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పెండింగ్ అని ఉంది. ఓకే, సో ఎగ్జిక్యూటెడ్ అని ఉంది, జీటీటీ అని ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సపోజ్ మీరు ఏదైనా ఒక స్టాక్ని ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒకటి ఇక్కడ కోటక్ బ్యాంక్ ఉంది, సో దీన్ని మీరు బై చేశారనుకోండి. ఓకే, లేదంటే సెల్ చేశారు, లేదంటే ఒక ఆప్షన్ ఏదైనా నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ దాన్ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేశారనుకోండి, అది ఇక్కడ మీకు ఎగ్జిక్యూటర్లో కనిపిస్తుంది. ఓకే, అది కనుక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఇక్కడ ఎగ్జిక్యూటర్లో కనిపిస్తుంది, ఎగ్జిక్యూటర్ అని కనిపించి అది 1 అని పడుతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఇంకొక పొజిషన్ మీరు తీసుకుంటే 2, ఇంకొక పొజిషన్ తీసుకుంటే 3, అలా మీరు ఎన్ని తీసుకుంటే అన్ని ఇక్కడ బ్రాకెట్లో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ పెండింగ్ ఏంటంటే ఏదైనా ఆర్డర్ పెండింగ్లో ఉంటే కనుక ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మరి ఆర్డర్స్ పెండింగ్లో ఎందుకు ఉంటాయంటే సపోజ్ మీరు ఇక్కడ పొజిషన్ తీసుకున్నారు. ఓకే, సో దీనికి స్టాప్ లాస్ పెడతారు కదా, సపోజ్ ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టారు. సో ఆర్డర్ అనేటువంటిది ఇక్కడ ఎందులో ఉంటుంది, ఇక్కడ పెండింగ్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ స్టాప్ లాస్ అయిందో అప్పుడు మళ్ళీ ఇది ఎగ్జిక్యూటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు అందుకే ఎవ్రీడే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పెండింగ్లో ఏమైనా ఉంటున్నాయా చూసుకోండి. ఏంటంటే మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ ప్లాట్ఫామ్ అని కాదు, వేరే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఎగ్జిక్యూట్ అయిందా కాలేదా మనకు ఎలా తెలుస్తుందండి, ఇక్కడ పెండింగ్ అని ఉంటుంది. కొన్నిటికేమో ఇదే ఆప్షన్ని ఓపెన్ అని చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఓపెన్లో ఉండకుండా మనకి ఎగ్జిక్యూటివ్లో ఉండాలి, సో అది చూసుకోండి.
సో మీరు ఏదైనా స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఫస్ట్ మీకు ఇలా స్టాప్ లాస్ కానీ ఏదైనా టార్గెట్ పెట్టారనుకోండి, సో పెండింగ్లో ఉంటుంది ఎప్పటి వరకు అది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు. ఎగ్జిక్యూట్ అయితే కనుక అక్కడ నుంచి అది ఈ ఎగ్జిక్యూటివ్లో చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ జీటీటీ ఆర్డర్ వచ్చేసరికి తెలుసు కదండి, మీరు స్టాక్లో ఏదైనా హోల్డింగ్ కోసం బై చేయాలనుకుంటే ఒకేసారి స్టాప్ లాస్ అని టార్గెట్ పెట్టడం కోసం జీటీటీ ఆర్డర్ అనేటువంటిది మీరు ఏదైనా ప్లే చేసినట్లయితే అది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇది క్లియరా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి పొజిషన్స్ అండి. ఓకే, ఏంటిది పొజిషన్స్. మీరు ఏదైనా స్టాక్ని కానీ ఫ్యూచర్ని కానీ ఆప్షన్ కానీ బై చేసినా సెల్ చేసినా ఇక్కడ మీకు పొజిషన్స్లో చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు ఆ పొజిషన్ అనేటువంటిది ఎంత ప్రాఫిట్లో ఉంది ఏంటి అనేటువంటిది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ పొజిషన్ ఉందనుకోండి, సపోజ్ ఒక దాంట్లో మీరు ట్రేడ్ తీసుకున్నారు, దీనిది ఎంత ఇక్కడ ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా ఏంటి అనేటువంటిది ఇక్కడ చూపించడం జరుగుతుంది. రెండోది మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకున్నారు. ఓకే, సో అది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇలాంటి మీరు 2 కానీ 5 కానీ ఎన్నైనా తీసుకోండి, వీటన్నింటినీ కలిపి ఏంటంటే ఇక్కడ ఈ టోటల్లో మనకి కనిపించడం జరుగుతుంది. అర్థమైందా? ఒక్కొక్క దాన్ని మనకి ఈ ప్లేస్లో కనిపించడం జరుగుతుంది. లాస్లో ఉందా, ఎంత లాస్లో ఉంది, ఎంత ప్రాఫిట్లో ఉంది ఏంటి అనేటువంటిది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. వీటన్నింటికి కలిపి టోటల్ P&L ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఓకే, దీంట్లో మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నానండి. ట్రేడ్ ఎగ్జిక్యూషన్ విషయంలో ఎంస్టాక్లో ఎలాంటి లాగింగ్ కానీ ఇష్యూస్ కానీ ఏది లేదండి. ఓకేనా? ట్రేడ్ ఎగ్జిక్యూషన్ విషయంలో అంటే మీరు ఎంట్రీ ఇవ్వడానికి స్టాక్లో కానీ ఆప్షన్స్లో కానీ దేంట్లో అయినా సరే మీరు బై చేసినా సెల్ చేసినా ఎంట్రీ ఇవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి ఎలాంటి ఇష్యూస్ అయితే ఇప్పటివరకు నేను 1 మంత్గా యూజ్ చేస్తున్నాను, ఇప్పటివరకు నాకు ఎలాంటి ఇష్యూ లేదు. ఓకేనా? చార్ట్ విషయంలో మాత్రం మీకు ల్యాగ్ కనిపిస్తుంది. ఓకే, అసలు ఈ ఎంస్టాక్ని యూజ్ చేసేది దేనికోసమండి? మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ పడకుండా ఉండడం కోసం. ఇలా మిగిలినటువంటి గ్లోబల్ ఇండైసెస్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో ఇంకో పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఉంది, అది ఇందులో ఉంటుంది, అది నేను చెప్తాను అది. సో వీటి కోసం యూజ్ చేస్తామన్నమాట. సో అంతే తప్పితే చార్ట్ కోసం కాదు. చార్ట్ కోసం ట్రేడింగ్ యూజ్ చేసుకోండి, లేదంటే అదర్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోండి. ఓకే, సో మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది. ఓకే, సో ఇప్పుడు పొజిషన్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ పోర్ట్ఫోలియో. ఇక్కడ పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే అకౌంట్లో ట్రేడింగ్ అకౌంట్లో ఏదైతే ఉందో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా అది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈక్విటీలో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇక్కడ ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారనేటువంటి వాల్యూ ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. సపోజ్ ఈక్విటీ అంటే మీరు ఏదైనా స్టాక్స్ హోల్డింగ్లో ఉన్నాయనుకోండి, ఒక 50,000 రూపీస్ వాల్యూ చేసే స్టాక్స్ అవి ఇక్కడ కనిపిస్తాయి. వాటి ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది అనేటువంటిది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఏంటి అనేటువంటిది ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు 50,000 ఇన్వెస్ట్ చేశారు, కరెంట్ వాటి వాల్యూ 55,000 ఉంది. అంటే ఏంటి, ఓవరాల్గా మీకు 5,000 అనేటువంటిది ఇక్కడ ప్రాఫిట్ అన్నమాట. సో అలా అర్థం చేసుకోవచ్చు. ఇది డే అంటే ఏంటంటే నిన్నటికి ఈ రోజుకి. నిన్న సపోజ్ 100 దగ్గర మీరు ఏదో ఒక స్టాక్ని తీసుకున్నారు, అది నిన్న 100 దగ్గర ఉండే, ఈరోజు 1 or 2 దగ్గర ఉందనుకోండి, ఆ 2 రూపీస్ అనేటువంటిది ప్రాఫిట్ అన్నమాట. ఇది డే వైజ్ చూస్తుంది. సో మనకి డే వైజ్తో సంబంధం లేదు కదా. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం, దాని వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది అంటే దాని ప్రకారం మనం ఓవరాల్గా ఎంత ప్రాఫిట్లో ఉన్నామనేటువంటిది ఇదే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇది అలాగే మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా సేమ్ ఇదే, సేమ్ పైన ఏదైతే చెప్పామో అవే దీనికి అప్లికేబుల్ అవుతాయి, సేమ్ అన్నమాట. ఓకే, సో అలాగే ఇక్కడ ఫండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఓపెన్ అవుతుంది. ఫండ్స్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను హైడ్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్గా అయితే మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది కామనే, ఇది మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మీరు అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారు, 5,000 10,000 కానీ, ఇక్కడ చూడండి యాడ్ ఫండ్స్ అనేటువంటి దానిపైన ఉన్నాం. ఫండ్స్లో యాడ్ ఫండ్స్ ఉంది, విత్డ్రా ఫండ్స్ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉంది, ప్లెడ్జ్ ఫర్ మార్జిన్ ఉంది. ఫస్ట్ యాడ్ ఫండ్స్ ఎలా యాడ్ చేయాలి? సో ఇక్కడ మీరు ఒక 10,000 ఇవ్వాలనుకుంటే 10,000 ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మీకు ఆ ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా, దాన్ని మీరు కన్ఫర్మ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫండ్స్ అనేటువంటి ఇందులోకి యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇది క్లియర్ కదండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి విత్డ్రా ఫండ్స్ ఎలా విత్డ్రా చేయాలి. సో ఇది ఉన్నటువంటి అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఎంత అమౌంట్ అయితే కావాలో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో మీకు ఎంత అమౌంట్ కావాలో అది ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ మీ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ నేమ్ అనేటువంటిది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను హైడ్ చేశాను ఇక్కడ. ఓకేనా, సో విత్డ్రా ఫండ్స్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ డే వరకు మీకు అకౌంట్లో రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్ చేసామనేటువంటిది ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 4th September చెప్పాను కదా, అంతకుముందు మనం జీరోదా అబ్స్ట్రాక్ట్స్లో చేసేది. సో సెప్టెంబర్ స్టార్టింగ్లోనే కదా మనం దీంట్లోకి స్లోగా షిఫ్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే 4th September రోజు నేను 70,000 రూపీస్ అనేటువంటిది యూపీఐ ద్వారా దీంట్లోకి యాడ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో మీరు ఏ రోజు ఎంత అమౌంట్ యాడ్ చేశారు ఏంటి అనేటువంటిది ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు నేను రికార్డ్ చేస్తుంది 24th September రోజు, అంటే 20 days బ్యాక్ నేను ఈ అమౌంట్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్
ప్లెడ్జ్ ఫర్ మార్జిన్ అని ఉంది కదా, సో ఇది మీకు తెలిసే ఉంటుంది. మనం ఏదైనా అకౌంట్ హోల్డింగ్లో ఇంతకుముందు మాట్లాడాం కదా, హోల్డింగ్లో ఏదైనా స్టాక్స్ ఉంటే కనుక వాటిని మనం ప్లెడ్జ్ చేసేసి ఆప్షన్ సెల్లింగ్ కోసం అలా మనం ఆ అమౌంట్ని అయితే యూజ్ చేయొచ్చు. బట్ దాంట్లో 80% మాత్రమే మనకి ఇస్తారనమాట. 1 lakh వాల్యూ చేసే షేర్స్ మీరు ప్లెడ్జ్ చేస్తే మీకు ఒక 80,000 అప్ టు 80,000 వరకు అయితే మీకు అమౌంట్ యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అది ఆప్షన్ సెల్లింగ్ అలా మీరు చేసుకోవచ్చు అనమాట. అది మీకు తెలిసే ఉంటుంది ప్లెడ్జ్ ఫర్ మార్జిన్ అనేటువంటి ఆప్షన్. ఓకే, సో దానికి వీళ్ళు ఇంట్రెస్ట్ వేస్తారు, 11.99% అనేటువంటిది ఇంట్రెస్ట్ వేస్తారు. అయితే ఈ ప్లెడ్జ్ ఫర్ మార్జిన్ అనేటువంటిది అందరూ యూజ్ చేయరండి. ఓకే, ఈ ప్లెడ్జ్ ఫర్ మార్జిన్ అనేటువంటిది అందరూ యూజ్ చేయరు. ఎందుకంటే అమౌంట్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, హోల్డింగ్స్లో అమౌంట్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ హోల్డింగ్స్లో ఉన్నటువంటి అమౌంట్ను అలాగే ఉంచకుండా దాన్ని డబుల్ బెనిఫిట్ లాగా యూజ్ చేసుకుంటాం. జనరల్గా ఏంటంటే ప్లెడ్జ్ చేసేసి అదే అమౌంట్ని మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్కి యూజ్ చేయొచ్చు అన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు 10,000తో 20,000 క్యాప్లు ఉన్న చిన్న చిన్న ట్రేడర్స్ ఏంటంటే అప్ టు 50,000 వరకు ఉన్నది అనుకోండి. సో అవి ఉన్న క్యాపిటలే చిన్నది కదా, దాంట్లో స్టాక్స్లో పెట్టి మళ్ళీ హోల్డింగ్లో పెట్టేసి మళ్ళీ ఇంట్రాడే కోసం యూజ్ చేయరన్నమాట. సో అర్థమవుతుంది కదా, ఇది ల్యాక్స్లో ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళే యూజ్ చేస్తారు. యూజ్ చేయకూడదని కాదు, బట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే జనరల్గా దీన్ని యూజ్ చేస్తారన్నమాట. అంటే ఫండ్స్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ అండి. ఓకేనా, సో ఇన్ కేసు మీరు ఎంస్టాక్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. మీకు ఏదైనా మ్యూచువల్ ఫండ్ కావాలనుకుంటే మీరు సెర్చ్ చేసి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్లో మీరు సెర్చ్ చేసి కూడా మీరు చూడవచ్చు. ఓకే, అది మీరు ఎస్ఐపిలో చేస్తారా లేదంటే లంసమ్ అంటే ఒకేసారి చేస్తారా లేదంటే మంత్లీ. ఎస్ఐపి అంటే తెలుసు కదండి, మనం మంత్లీ మనం ఇచ్చినటువంటి డేట్కి అమౌంట్ అనేటువంటిది కట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అదే లంసమ్ అంటేనో ఒకేసారి సమ్ అమౌంట్ అనేటువంటిది ఒకేసారి పెట్టేస్తాం అనమాట. సో ఇది మీరు దేంట్లో పెట్టాలనుకుంటున్నారనేది వాళ్ళు డిఫాల్ట్గా కొన్ని ఫండ్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు మీ ఇష్టం వచ్చినటువంటి ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు అనమాట. కాకపోతే మీకు ఎంస్టాక్ అనేటువంటిది మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనకి ఎంస్టాక్ కన్నా మంచిగా ఉండేటువంటి యాప్స్ అనేటువంటిది వేరే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మాత్రం మీరు దీన్ని బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ కోసం అలాగే గ్లోబల్ న్యూస్ అది చెప్పాను చూడండి, సో వాటి కోసం యూజ్ చేయండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ కోసం అయితే దీనికంటే మంచి యాప్స్ వేరే చాలా ఉన్నాయండి. ఓకేనా, సో మీకు ఇక్కడ సో ఈ ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి కదా. సో నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇది ఒకటి చూడండి, 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందండి. సో మీరు మనం లాగిన్ అయ్యాం కదా, సో ఇన్ కేస్ మీరు సైన్ అవుట్ కావాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే మీరు సైన్ అవుట్ అయిపోతారు. ఓకేనా, సో ఇక్కడ మీకు యాక్చువల్ అయితే ఇక్కడ నేమ్ చూపిస్తుందండి, మీ నేమ్ చూపిస్తుంది. సో నేను ఇక్కడ హైడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే ఇంతకుముందు మనం చూసాం కదా, ఫండ్స్ ఎలా యాడ్ చేయాలి ఎలా విత్డ్రా చేయాలి అనేటువంటిది సేమ్ అన్నమాట. సో ఇక్కడ సేమ్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇందులో ఏది అవసరమో అదే చెప్తాను మీకు. ఇక్కడ ఒకటి చూడండి, న్యూస్ అండి. ఓకే, ఇంతకుముందేమో మనం గ్లోబల్గా ఉన్నటువంటి ఇండైసెస్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో మనకి నాస్డాక్ సంబంధించినటువంటిది, ఓకే, S&P కానీ హ్యాంగ్సెంగ్ సంబంధించినటువంటిది, సో ఇలా గ్లోబల్గా ఉన్నటువంటి మేజర్ ఇండైసెస్ ఏదైతే ఉన్నాయో అదే మనకు డిఫాల్ట్గా మనకు ఫస్ట్ పేజ్లోనే కనిపించడం జరుగుతుంది కదా. సో ఇక్కడ న్యూస్ చాలామంది న్యూస్ కోసం చూస్తారండి. ఈ న్యూస్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేస్తుంటారు. సో అంటే స్టాక్ మార్కెట్ మనకి లైవ్ మార్కెట్లో వస్తాయండి ఈ న్యూస్ అన్నీ కూడా. మనకి లైవ్ మార్కెట్లో మార్కెట్ జరుగుతుంటే అక్కడ ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి న్యూస్ అనేటువంటిది లైవ్గా ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి ఇప్పుడు. సో దీనిపైన క్లిక్ చేద్దాం, ఈ న్యూస్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు టైం ఎంత అయిందండి ఇక్కడ మీరు పైన చూడవచ్చు. ఇక్కడ ఓకే 2:45 అవుతుంది టైము. 2:33కి సంబంధించినటువంటిది ఒక న్యూస్ అనేటువంటిది మనకి ఇక్కడ అప్డేట్ అవ్వడం జరిగింది. జస్ట్ 10 minutes బ్యాకే మనకి ఇక్కడ అప్డేట్ అవ్వడం జరిగింది. సో జనరల్గా అయితే ఏం చేస్తారంటే న్యూస్కి సంబంధించి చాలా వెబ్సైట్స్ వెతుకుతూ ఉంటారు. మనకి మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్స్ కానీ NSE దాంట్లో కానీ ఇంకా చాలా వెబ్సైట్స్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి వేరేటి, అవి వాటిలో కూడా వెతుకుతూ ఉంటారు. ఎక్కువగా మనీ కంట్రోల్ యూజ్ చేస్తుంటారు న్యూస్ కోసం. ఓకే, అయితే ఏంటంటే మనకి ఇక్కడ దీంట్లోనే ఇస్తారు వీళ్ళు న్యూస్ సంబంధించి ఏదైనా అక్కడ స్టాక్లో కానీ వాటిలో కానీ ఏదైనా జరిగినా సరే ఇక్కడ న్యూస్కి సంబంధించి ఇక్కడ చూడండి KBC గ్లోబల్ లిమిటెడ్, ఇందులో ఏమైంది ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీళ్ళు ఇస్తున్నారు కదా, ఇదంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ హెగ్జావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంబంధించి కూడా ఏదో న్యూస్ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ న్యూస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ ఆప్షన్ విషయానికి వచ్చినట్లయితే సో ఇది మనకి న్యూస్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి టూల్స్ అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, టూల్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బాస్కెట్స్ అని సెట్ అలర్ట్స్ అని ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో బాస్కెట్స్ అంటే తెలుసు కదా మీకు, జిరోదా లాంటి వాటిలో బాస్కెట్స్ కనిపిస్తాయి కదా. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే, సపోజ్ మీరు షార్ట్ స్ట్రాడిల్ చేస్తున్నారు, లేదంటే షార్ట్ స్ట్రాంగిల్ చేస్తున్నారు, లాంగ్ స్ట్రాడిల్, ఓకే, లేదంటే బటర్ఫ్లై స్ట్రాటజీస్,
ఓకే, మనం చెప్పినటువంటి పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్, ఓకే, కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్, సో ఇలా ఉన్నాయి కదా. ఇలాంటి ఒకటి కంటే ఎక్కువ పొజిషన్స్ ఒకేసారి మీరు పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే కనుక, ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఈ బాస్కెట్స్ వాడతాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఆ బాస్కెట్ పైన క్లిక్ చేద్దాం. ఇలా మీకు బాస్కెట్ పైన క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ ఇక్కడ రెండు యాడ్ చేశాను చూడండి, కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అని. ఇలా నేను నేమ్స్ పెట్టుకున్నాను, మీ ఇష్టం. సో ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా. మీరు ఏదైనా కొత్త బాస్కెట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ బాస్కెట్ అని కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కర్సర్ చూడండి. యాడ్ బాస్కెట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బాస్కెట్ నేమ్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, ఒక బటర్ఫ్లై స్ట్రాటజీ చెక్ చేస్తున్నారు, బటర్ఫ్లై అని పెట్టండి. లేదంటే ఏదో కొత్తగా మీరు ఏదో ఒక స్ట్రాటజీ నేర్చుకున్నారు, టెస్ట్ చేస్తున్నారు, టెస్ట్ అని పెట్టండి. ఇక్కడ యాడ్ చేసుకోవాలి, మీరు ఏది యాడ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇక్కడ నిఫ్టీ మనకి ఇప్పుడు సపోజ్ ఎక్కడ ఉంది, 25,900, సరే ఓకే 26,000 అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు అది లోడ్ టైం పడుతుంది. 26,000 కదా. సో 26,000 సపోజ్ ఇది సిఈ యాడ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు వస్తున్నాయి చూడండి. ఓకే, నిఫ్టీ 26 సెప్టెంబర్ 26,000 సిఈ. సో ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది అనమాట. సో దీన్ని ఎంతకు బై చేయాలనుకుంటున్నారు ఏంటి అనేటువంటిది, ఇక్కడ క్వాంటిటీ ఎంత ఇవ్వాలి. ఓకే, సో క్వాంటిటీ 25 అంటే లార్జ్ సైజ్ నిఫ్టీది 25 కదా. సపోజ్ మీరు 2 లాట్స్ కావాలనుకుంటే అక్కడ 50 ఇవ్వండి. ఓకే, ఏ ప్రైస్కి బై చేయాలి ఏంటి అనేటువంటిది. సో ఇక్కడ మీరు ముందే యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ యాడ్ బై అంటే అక్కడ యాడ్ అవుతుంది. ఇంకోటి సెల్ చేసే పొజిషన్ ఉంది, అది మళ్ళీ దీంట్లోకి తీసుకురండి. ఇందులో యాడ్ చేసి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో అర్థమవుతుందా, ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ బాస్కెట్ ఆర్డర్స్ ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెట్ అలర్ట్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ సెట్ అలర్ట్స్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. అలర్ట్స్ మీరు జిరోదాలో కానీ వేరే వాటిలో ఎలా చేస్తున్నారో సేమ్ అలాగే ఇందులో అలర్ట్స్. ఇది కామన్ అండి. ఓకే, దీని గురించి ఇంకా మీకు ఎక్కువగా అవసరం లేదనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇక్కడ మీరు దేనికైతే అలర్ట్ పెట్టాలనుకుంటున్నారో, సో అది సపోజ్ ఇక్కడ కోటక్ బ్యాంక్ దాంట్లో అలర్ట్ పెట్టాలనుకుంటున్నారు, ఇక్కడ మనం దాన్ని టైప్ చేస్తామండి. ఓకేనా, సో అక్కడ మనం టైప్ చేస్తే ఇక్కడ కోటక్ బ్యాంక్, సపోజ్ కోటక్ బ్యాంక్ అనేటువంటి స్టాక్లో, ఓకే, ఈ స్టాక్లో కోటక్ బ్యాంక్ అనేటువంటి స్టాక్లో మీరు అలర్ట్ పెట్టాలనుకుంటున్నారు. అలర్ట్ ఏం పెట్టాలనుకుంటున్నారు చూడండి. ఇక్కడ 1914 అనేటువంటిది ఇప్పుడు ప్రైస్ రన్ అవుతుందండి. సపోజ్ మీకు 1910కి వచ్చినప్పుడు మీకు తెలియాలి. సో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లెస్ దెన్ తీసుకున్నా సరిపోద్ది, బట్ అవసరం లేదు. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రైస్ ఇచ్చేయండి. అక్కడ ఏ ప్రైస్ ఇస్తారు, 1910 అనేటువంటి ఎగ్జాంపుల్గా చెప్తాను, మీ ఇష్టం. 1905 ఇస్తారా, 1900 ఇస్తారా, 1895 ఇస్తారా, అంటే ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి వెళ్ళినప్పుడు ఓకే మనకు అలర్ట్ రావాలనుకుంటే ఇక్కడ మనం ఇలా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ లెస్ దెన్ కానీ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇస్తాము. దీనికి ఒక నేమ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, మీకు గుర్తుండే విధంగా. మీరు ఇలాంటి అలర్ట్లు చాలా క్రియేట్ చేశారనుకోండి, ఏ అలర్ట్ వచ్చిందో మీకు తెలియాలి కదా, ఇక్కడ మీకు గుర్తుండే విధంగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నిఫ్టీ సపోర్ట్ బ్రేక్ డౌన్ కానీ, సో ఇలా మీకు గుర్తుండే విధంగా అదొకటి పెట్టేసుకొని ఇక్కడ సేవ్ అలర్ట్ అంటే కనుక అలర్ట్ అనేటువంటిది సేవ్ అవుతుంది. సో అర్థమైంది కదా క్లియర్గా. సో ఇన్ కేస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ కంటే ఎక్కువకి పైకి వెళ్ళినప్పుడు మీకు రావాలి. సపోజ్ ఇక్కడ 1913 ఉంది. ఓకే, సో మీరు అనుకుంటున్నారు మీ అనాలిసిస్ ప్రకారం 1920, ఓకే 1920 ఈ ప్రైస్కి వెళ్తే కనుక మీరు దీంట్లో బై చేద్దాం అనుకుంటున్నారు కొన్ని స్టాక్స్. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేదా గ్రేటర్ దెన్ అని సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదు, బట్ మీకు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ ఏమి ఇస్తారు, మీరు ఏదైతే అమౌంట్ అనుకుంటున్నారో ఆ అమౌంట్ని 1920 అనుకున్నాం కదా, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఆ 1920ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అలర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు అలర్ట్ అనేటువంటిది పెండింగ్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పెండింగ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి అలర్ట్ ప్రైస్ ఇచ్చాం కదా, అక్కడికి వెళితే ఏమవుతుందంటే ఈ పెండింగ్లో నుంచి ఇక్కడ అచీవ్డ్లోకి వచ్చేస్తుంది. అర్థమైందండి, అప్పటి వరకు పెండింగ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ట్రేడ్ అక్కడ అలర్ట్ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి ప్రైస్కి వెళ్తుందో అప్పుడు ఇక్కడ అచీవ్లోకి వచ్చేస్తుంది. సో ఇది మనం అలర్ట్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అన్ని బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. ఇదేం స్పెషల్ ఫీచర్ ఏం కాదండి, దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్ ఏం కాదు. ఇంతకుముందు మనం కొన్ని డిస్కస్ చేసాం కదా, అవి స్పెషల్ ఫీచర్స్, గ్లోబల్ ఇండెక్సెస్ కానీ న్యూస్ కానీ అలాంటివి. బట్ ఇదైతే స్పెషల్ ఫీచర్ ఏం కాదు, అన్నిట్లో కామన్గా ఉండేటువంటిది. మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం వాడినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లీవ్ చేశాను తప్పితే మనం యూజ్ చేసేటువంటి రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఫీచర్స్ అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ కానీ లేదంటే ఆప్షన్ కానీ మనం ఎలా బై చేస్తాం ఏంటి అనేటువంటిది అది క్లియర్గా చెప్పాలి. కాబట్టి దీంట్లో నేను ఇంక్లూడ్ చేయలేదండి, మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అది.
ఓకే, సో అది మనం స్టాక్ని బై చేసినప్పుడు ఎలాంటి ఆప్షన్స్ వస్తాయి, మనం ఏంటంటే టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ కూడా ఉంటాయి కదా. సో మనకు ఏ ఆర్డర్ ఏంటి అనేటువంటిది మనకు అక్కడ మార్కెట్ ఆర్డర్ ఏంటి, లిమిట్ ఆర్డర్ ఏంటి, ఇలా మనకు టైప్స్ వస్తాయి కదా. సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది అది సపరేట్ వీడియో అవుతుంది. సో అందుకే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. సో దాన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.